ఓకే. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఎల్ఆర్ సర్క్యూట్. ఎల్ఆర్ సర్క్యూట్ అంటే ఏంటి? ఎల్ అంటేనేమో ఇండక్టరు, ఆర్ అంటేనేమో రెసిస్టర్. మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో కేవలం ఇండక్టర్ మాత్రమే, కేవలం రెసిస్టర్ మాత్రమే, కేవలం కెపాసిటర్ మాత్రమే ఉంటే ఏ విధంగా అక్కడ కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో రిలేషన్స్ ఉంటాయో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈరోజు మనం ఏం డిస్కస్ చేయాలి? మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో ఇండక్టరు, రెసిస్టరు రెండూ కూడా ఉన్నట్లయితే అప్పుడు కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే కరెంట్ అనే వాల్యూ ఎక్కువగా ఉంటుందా, వోల్టేజ్ అనేటువంటి వాల్యూ ఎక్కువగా ఉంటుందా, లేకపోతే కరెంట్ అనేది ముందుంటుందా, వోల్టేజ్ అనేది ముందుంటుందా అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. సరే, ఏ విధంగా ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో ఏమేమి ఉండాలి? ఇండక్టరు, అదేవిధంగా రెసిస్టర్. ఇండక్టర్ యొక్క సింబల్ ఎల్, రెసిస్టర్ యొక్క సింబల్ ఆర్. ఈ రెండింటిని ఏం చేశాను? ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్కి నేను కనెక్ట్ చేయడం జరిగింది. ఈ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ E ఈజ్ ఈక్వల్ టు E0 sin ఒమేగా t. ఏం చేసాం? One inductor and resistor are connected in series and connected to a potential difference E0 sin omega t as shown in the below diagram అని రాసుకోవచ్చు. E0 sin omega t అనేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్కి ఒక ఇండక్టర్ ఎల్ని, రెసిస్టర్ ఆర్ని కలిపాను. అయితే ఎప్పుడైతే మనం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని అప్లై చేస్తామో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ని అప్లై చేసినప్పుడు ఈ ఇండక్టర్ దగ్గర ఏమవుతుంది? కొంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఫార్ములా ఏంటి? E ఈజ్ ఈక్వల్ టు -L into di/dt. అంటే ఇక్కడ ఇండక్టర్ దగ్గర వచ్చేటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతమ్మా? -L into di/dt. ఇక్కడ వచ్చేటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనం అప్లై చేసినటువంటి వోల్టేజ్ని ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. అంటే నెట్ ఈఎంఎఫ్ అనేది తగ్గుతుందా, పెరుగుతుందా? తగ్గుతుంది. దీన్నే నెట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని రాసుకోవచ్చు, నెట్ ఈఎంఎఫ్ అని కూడా రాసుకోవచ్చు. నెట్ ఈఎంఎఫ్ ఆర్ నెట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? E0 sin omega t -L into di/dt అవుతుంది. నెట్ ఈఎంఎఫ్ ఇన్ ది సర్క్యూట్. మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో అప్లై చేసినటువంటి వోల్టేజ్ ఏమో E0 sin omega t, కాకపోతే ఇక్కడ లోపల ఇండక్టర్ అనేది ఈ E0 sin omega t ని అపోజ్ చేస్తుంది. కాబట్టి నెట్ ఈఎంఎఫ్ అనేది ఎంతకు సమానం అవుతుంది? E0 sin omega t -L into di/dtకి సమానం అవుతుంది. అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏమని రాసుకోవాలి? పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని రాయాలి. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది? E0 sin omega t అకార్డింగ్ టు ఓమ్స్ లా. వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? E0 sin omega t -L into di/dt ఈక్వల్ టు ఏం రాయాలి? కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కరెంట్ సింబల్ I అని తీసుకున్నాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత? R. కాబట్టి క్యాపిటల్ R. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేసి మనం ఏం చేయాలి? I వాల్యూని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సరే, సాల్వ్ చేసి I వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సరే, ఇందులో ఈ -L into di/dt ఉంది కదా, ఈ -L into di/dtని అటువైపు తీసుకెళ్ళండి. ఏమవుతుంది అప్పుడు? ప్లస్ అవుతుంది. ఇది అంటే L into di/dt ప్లస్ I into R ఈక్వల్ టు E0 sin omega t అవుతుంది. అయితే దీన్ని మనం డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసో డిఫరెన్షియేట్ చేసుకో వాల్యూస్ కనుక్కోవడం అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక జనరల్ సొల్యూషన్ని తీసుకొని దాని ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాం. మీకు ఇందాక లాస్ట్ క్లాస్లో చెప్పాను. నేను ఏమని చెప్పాను? ఫస్ట్ స్టార్టింగ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, వోల్టేజు కరెంటు రెండూ కూడా ఒకే యాంగులర్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. అంటే ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది మనం తీసుకునేటువంటి కరెంట్కైనా సరే, వోల్టేజ్కైనా సరే. ఇప్పుడు ఒక సర్క్యూట్లో కరెంట్ వెళ్తూ ఉంది అనుకోండి, ఆ కరెంట్ వెళ్ళడానికి మనం ఎంతో కొంత వోల్టేజ్ ఇవ్వాలి. అంటే మనం ఇచ్చినటువంటి వోల్టేజు, అక్కడ వెళ్ళేటువంటి కరెంటు రెండూ కూడా ఏ విధంగా ఉంటాయి? ఒకే ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. అంటే ఫ్రీక్వెన్సీ అనేది సేమ్, మరి యాంప్లిట్యూడ్ వేరువేరుగా ఉండొచ్చు, ఫేజు వేరువేరుగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఏమని రాసుకుంటున్నానంటే I యొక్క జనరల్ సొల్యూషన్ I ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ -φ అని రాస్తున్నా. ఒకవేళ రెండింటికి ఒకటే యాంప్లిట్యూడ్ ఉందనుకోండి, ఇక్కడ E0 ప్లేస్, ఇక్కడ I0 ప్లేస్లో ఈ E0 రాస్తే సరిపోద్ది. కానీ రెండింటికి వేరు వేరు యాంప్లిట్యూడ్స్ ఉంటాయి కదా,
వేరు వేరు యాంప్లిట్యూడ్స్ ఉంటాయి కాబట్టి I0ని వేరుగా రాసుకున్నాను, అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ని వేరుగా రాశాను. నెక్స్ట్ ఫేజ్ రెండింటికి ఒకటే ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి నేను ఏమనుకున్నాను, -5 అనేటువంటి ఫేజ్ డిఫరెన్స్ ఉంది అనుకున్నా. ఒమేగా మాత్రం అదే విధంగా రాశా. ఒమేగా అదే విధంగా ఎందుకు రాశాను? ఇందాక చెప్పింది అదే, ఫ్రీక్వెన్సీ అనేది సేమ్గా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉన్నట్లయితే యాంగులర్ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్గా ఉంటుంది. కాబట్టి I = I0 sin ωt -5 అని రాశాను. ఇది జనరల్ సొల్యూషన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ జనరల్ సొల్యూషన్లో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? I0 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, ఫై వాల్యూ ఎంతో కూడా ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు I = I0 sin ωt -5 ఉంది కదా, ఆ వాల్యూని తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అయితే ఈ ఈక్వేషన్లో కేవలం I మాత్రమే లేదు, di/dt కూడా ఉంది. కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేసి ఆ రెండు వాల్యూస్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ దీన్ని 2 అనుకోండి. డిఫరెన్షియేటింగ్ 2 విత్ రెస్పెక్ట్ టు టైం t. టైం దృష్ట్యా డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? di/dt ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ I0 sin ఆఫ్ ωt -5. ఓకే, డెరివేటివ్ చేసేటప్పుడైనా ఇంటిగ్రేట్ చేసేటప్పుడైనా ఏం చేయాలి? కాన్స్టెంట్స్ని బయట రాసుకోవాలి, వేరియబుల్స్ని మాత్రమే లోపల ఉంచుకోవాలి. అప్పుడు I0 బయటకు వచ్చినట్లయితే I0 d/dt ఆఫ్ sin ఆఫ్ ωt -5 అవుతుంది. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ sin x ఎంత రాస్తాం? cos x రాస్తాం. డెరివేటివ్ ఆఫ్ sin θ cos θ ఎలా అయినా పర్వాలేదు. ఇక్కడ sin θ ఉంది కాబట్టి డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? cos θ, అంటే కాబట్టి ఏమొస్తుంది? cos ఆఫ్ ωt -5 వస్తుంది. అయితే మనం విత్ రెస్పెక్ట్ టు దేంతో అయితే డెరివేటివ్ చేస్తున్నామో అక్కడ కూడా అదే టర్మ్ ఉండాలి. అంటే ఇక్కడ టీతో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టీనే ఉన్నట్లయితే డైరెక్ట్గా రాసేయచ్చు. కానీ ఇక్కడ టీ ఉండవలసినటువంటి ప్లేస్లో ఏముంది? ωt -5 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు d/dt ఆఫ్ ωt -5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ I0 cos ఆఫ్ ωt -5 ఇంటూ d/dt ఆఫ్ ωt -5 అన్నాం. ఇప్పుడు ఈ డెరివేటివ్ని లోపలికి తీసుకెళ్ళినట్లయితే ఫస్ట్ d/dt ఆఫ్ ωt అవుతుంది. d/dt ఆఫ్ ωt అంటే ఎంత వస్తుంది? ఒమేగా వస్తుంది. ఎందుకని? d/dt ఆఫ్ ωtలో ఒమేగా అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకున్నట్లయితే d/dt ఆఫ్ t అని మిగులుతుంది. d/dt ఆఫ్ t ఎంత? 1. కాబట్టి ఒమేగా ఇంటూ 1 అవుతుంది. కాబట్టి ఒమేగా -5 అంటే ఫేజ్ డిఫరెన్స్. ఫేజ్ డిఫరెన్స్ అనేది టైం దృష్ట్యా మారదు కాబట్టి d/dt ఆఫ్ 5 అంటే ఎంత అవుతుంది? 0. టోటల్గా ఈ మొత్తాన్ని డెరివేటివ్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది? ఒమేగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంటూ ఒమేగా. అర్థమైందా? లేకపోతే డీటెయిల్గా చేయాలా? సరే చేస్తా చూడండి. లేకపోతే d/dt ఆఫ్ ωt మైనస్ d/dt ఆఫ్ 5. ఇప్పుడు ఎంత అవుతుంది? I0 cos ఆఫ్ ωt -5 ఇంటూ ఇక్కడ ఒమేగా కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తే d/dt ఆఫ్ t అవుతుంది -0. d/dt ఆఫ్ t అంటే ఎంత? 1. అప్పుడు ఏం మిగిలింది? I0 cos ఆఫ్ ωt -5 ఇంటూ ఒమేగా ఇంటూ 1 -0. అప్పుడు ఏమైంది? I0 ఒమేగా ఇంటూ 1 ఒమేగా, ఒమేగా -0 ఒమేగా. కాబట్టి ఒమేగాని ముందు రాస్తే I0 ఒమేగా cos ఆఫ్ ωt -5. ఇది దేనికి ఫార్ములా? di/dtకి ఫార్ములా. ఇప్పుడు di/dt కాబట్టి ఏం చేద్దాం? దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 and 3 in 1. 2, 3 ఈక్వేషన్ని ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ దాంట్లో ఏముంది? L ఇంటూ di/dt అని ఉంది. L ఇంటూ di/dt ఎంత వచ్చిందమ్మా? I0 ఒమేగా cos ఆఫ్ ωt -5 కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం. అప్పుడు ఏమవుతుంది? I0 L ఒమేగా ఇంటూ cos ఆఫ్ ωt -5 అవుతుంది ఫస్ట్ టర్ము. నెక్స్ట్ ప్లస్ I ఇంటూ ఆర్. I ఇంటూ ఆర్ అన్నాం. I వాల్యూ ఎంత? I0 sin ωt -5. అప్పుడు ఏమవుతుంది? ఇంక ఇక్కడ ప్లస్ I0 R ఇంటూ సైన్ ఆఫ్ ωt -5 అవుతుంది. ఓకే, LHS అయిపోయింది కదా. LHSలో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేశాను. ఇంకా RHSలో ఏం మిగిలింది? E0 sin ωt మిగిలింది. కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు E0 sin ωt. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సరే, ఏ విధంగా సాల్వ్ చేయాలో చూడండి. ఇప్పుడు ఈ sin ωt నేను ఈ విధంగా రాస్తున్నా. అమ్మ LHS మార్చట్లేదు. LHS కాన్స్టెంట్గా అంతే వచ్చాను. RHS మాత్రమే మారుస్తున్నా. E0 sin ఆఫ్ ωt -5 + 5 రాసుకోవచ్చా రాసుకోకూడదా?
ఈ నాట్ సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 + 5 -5 + 5 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఒమేగా టీ వస్తుంది కాబట్టి ఏం రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒమేగా టీ -5 వరకు ఏ అనుకోండి, ఇంతవరకు ఏ అనుకోండి, ఇంతవరకు బి అనుకోండి. చూడటానికి ఏ విధంగా ఉంది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంటే ఏమని రాసుకోవచ్చు? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఆ ఈక్వేషన్ ప్రకారం నేను దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది? ఈ నాట్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 ఇంటూ కాస్ 5 ప్లస్ ఈ నాట్ కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 ఇంటూ సైన్ 5. అది ఏం లేదు, ఈ పైన ఉన్నటువంటి ఈక్వేషన్లో ఒమేగా టీని సైన్ ఒమేగా టీని సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 + 5 కింద రాశాను. -5 + 5 క్యాన్సిల్ అయినట్లయితే సైన్ ఒమేగా టీనే వస్తుంది కాబట్టి ఈ వాల్యూ ఏమీ మారదు. ఇది మనకి చూడటానికి ఒమేగా టీ -5 వరకు ఏ అనుకొని 5 వరకు బి అనుకున్నట్లయితే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంటుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. దాని ప్రకారం ఈక్వేషన్ ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నాము. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఎల్హెచ్ఎస్లో కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్ ఉంటుంది. ఆర్హెచ్ఎస్లో కూడా కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్ ఉంటుంది. ఎల్హెచ్ఎస్లో సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్ ఉంది. ఆర్హెచ్ఎస్లో కూడా సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాం? ఆర్హెచ్ఎస్లో ఎల్హెచ్ఎస్లో కూడా సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్స్ని కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్స్ని రెండింటినీ ఈక్వేట్ చేసుకుందాం. ఈక్వేటింగ్ సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 అండ్ కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా కూడా ఈక్వల్ చేసుకున్నట్లయితే సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్స్ని కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్స్ని ఏమొస్తుంది చూడండి. ఎల్హెచ్ఎస్లో సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్ ఇక్కడ ఉంది. దీని ముందు ఎంత ఉంది? I0R ఉంది. కాబట్టి I0R ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో సైన్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్ ఇక్కడ ఉంది. దీనికి మల్టిప్లికేషన్ ఎంత ఉంది? లెఫ్ట్ సైడ్ ఏమో E0 ఉంది, రైట్ సైడ్ cos 5 ఉంది. మొత్తం ఏమైంది? E0 cos 5 అవుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఎల్హెచ్ఎస్లో కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్ ఎంత ఉంది? I0 L ఒమేగా. కాబట్టి I0 L ఒమేగా ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో కాస్ ఆఫ్ ఒమేగా టీ -5 టర్మ్ ఎంత ఉంది? E0 sin 5. మొత్తం ఎంత అవుతుంది? E0 sin 5 అవుతుంది. మనకి ఏం కనుక్కోవాలని చెప్పాను నేను ఇక్కడ? I0 కనుక్కోవాలి, 5 కనుక్కోవాలని చెప్పా. నాకు I0 కావాలి. ఓకే, cos 5 తెలుసా తెలియదు. ఇక్కడ ఇందులో 2 అన్నోన్స్ ఉన్నాయి. I0 5 రెండూ తెలియదు. ఏం చేయాలి? ఒకటి తీసేస్తే ఇంకోటి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసాం అనుకోండి, I0 వస్తుంది. రెండింటిని డివైడ్ చేస్తే 5 వస్తుంది. ఈక్వేషన్స్ ఎంతవరకు తీసుకున్నాం? 2, 3 వరకు తీసుకున్నాం కదా. దీన్ని 4 అనుకోండి, దీన్ని 5 అనుకోండి. ఓకే, ముందు డివైడ్ చేద్దామా? స్క్వేర్ చేసి యాడ్ చేసుకుందాం. స్క్వేర్ చేసి యాడ్ చేసుకుందాం. 5² + 6². ఓకే, స్టెప్ బై స్టెప్ రాయాలా, మొత్తం రాయాలా? సరే, మొత్తం రాయాలా? నేను మొత్తం రాయట్లేదు, డైరెక్ట్గా రాసేస్తున్నా. చూడండి, 5² + 4². 5వ ఈక్వేషన్ని స్క్వేర్ చేయాలి, 4వ ఈక్వేషన్ని స్క్వేర్ చేయాలి. రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. 5వ ఈక్వేషన్ని స్క్వేర్ చేస్తే E0² sin² 5 అవుతుంది. 4వ ఈక్వేషన్ని స్క్వేర్ చేస్తే E0² cos² 5 అవుతుంది. రెండిట్లో కామన్గా ఏముంది? E0² కామన్ ఉంది. E0² కామన్ తీసినట్లయితే ఏం మిగులుతుంది? sin² 5 + cos² 5 మిగులుద్ది. sin² 5 + cos² 5 ఎంత? 1. కాబట్టి ఇక్కడ E0² అని రాసుకోవచ్చు. అర్థం కావట్లేదు? సరే రాస్తా చూడండి. E0 cos 5² ప్లస్ E0 sin 5² ఈక్వల్ టు RHSలో I0 R² ప్లస్ I0 L ఒమేగా² అవుతుంది. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? E0² కామన్ తీయండి. E0² ఇంటూ sin² 5 ప్లస్ cos² 5 ఈక్వల్ టు ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? I0² కామన్ ఉంది. I0² కామన్ ఇస్తే R² ప్లస్ L ఒమేగా² అవుతుంది. అప్పుడు L² ఒమేగా² అయింది. sin² 5 ప్లస్ cos² 5 ఎంత? 1. కాబట్టి ఏం రాసుకోవచ్చు? E0² ఈజ్ ఈక్వల్ టు I0² ఇంటూ R² ప్లస్ L² ఒమేగా² అవుతుంది. ఓకే, ఇప్పుడు I0² ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చమ్మా? ఈ R² ప్లస్ L² ఒమేగా² ఇటు తీసుకురండి. అయితే ఈ L² ఒమేగా² ప్లస్ ఇంకోటి రాసుకోవచ్చు. ఇందా చెప్పాం కదా, ఇండక్టివ్ రియాక్టెన్స్ XL ఈక్వల్ టు ఫార్ములా అయింది XL ఈజ్ ఈక్వల్ టు L ఒమేగా. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమైంది? I0² ఈజ్ ఈక్వల్ టు E0² బై R² ప్లస్ XL².
మరి ఇది ఏ విధంగా రాసిన అర్థమైంది కదా, ఇందాక లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇండక్టివ్ రియాక్టెన్స్లో నథింగ్ బట్ ఓన్లీ ఇండక్టర్ మాత్రమే ఉంటే ఆ సర్క్యూట్లో వచ్చేటువంటి రెసిస్టెన్స్ని ఇండక్టివ్ రియాక్టెన్స్తో తెలియజేస్తాము. ఆ ఇండక్టివ్ రియాక్టెన్స్ యొక్క ఫార్ములా XL = L ఒమేగా. లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ L² ఒమేగా² అని ఉంది. దీని ప్లేస్లో ఏం చేశాను నేను, XL² అని రాసుకున్నా. XL² అని రాసుకొని ఈ టర్మ్ మొత్తాన్ని LHSలో పంపిస్తే I02 ఏమైంది, E02/R² + XL² అయింది. మనకు కావాల్సింది I0 మాత్రమే కాబట్టి స్క్వేర్ అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, I0 = E02/R² + XL² అవుతుంది. దీన్ని బట్టి I0 ఏం రాయొచ్చు, E0/R² + XL² అని రాసుకోవచ్చు. ఇది I0 వాల్యూ. ఓకే, ఈ ఈక్వేషన్లో I0 అది. మరి 5 కావాలిగా, 5 కావాలంటే ఏం చేయొచ్చు, ఇందా చెప్పాను కదా, 5 కావాలంటే ఏం చేయాలి, రెండింటిని డివైడ్ చేయాలి. 5/4 చేద్దామా, 4/5 చేద్దామా, 5/4 చేద్దాము. 5/4 చేసినట్లయితే ఏమొస్తుంది, 5/4 చేస్తే E0 sin 5/E0 cos 5 వస్తుంది. E0 sin 5/E0 cos 5 = LHSలో ఉంది I0 L ఒమేగా/I0 R. I0 L ఒమేగా/I0 R అవుతుంది. ఈ LHSలో E0 క్యాన్సిల్ అవుతుంది, RHSలో I0 క్యాన్సిల్ అవుతుంది. sin 5/cos 5 అంటే tan 5 అని రాసుకోవచ్చు. tan 5 = ఏమవుతుంది, L ఒమేగా/R అవుతుంది. L ఒమేగా అంటే ఎంతకు సమానం, XLకి సమానం. కాబట్టి tan 5 = ఎలా రాయొచ్చు, XL/R అని రాసుకోవచ్చు. ఇది ఫేజ్కి ఫార్ములా. అంటే 5 = tan 1 XL/R అయింది. అప్పుడు ఈక్వేషన్ ఏమైంది మనకి, I = E0/√R² + XL² sin ωt minus tan 1 XL/R. ఓకే, ఇది రిలేషన్. అంటే I జనరల్ సొల్యూషన్ తీసుకున్నాం, I0 sin ωt -5 అని. I0 వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, అదేవిధంగా 5 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఆ రెండు తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఫార్ములా ఇది వస్తుంది. అంటే ఏంటిది, ఇది రిలేషన్ బిట్వీన్ ది కరెంట్ అండ్ వోల్టేజ్ ఇన్ LR సర్క్యూట్. LR సర్క్యూట్లో కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఉన్నటువంటి ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, I = E0/√R² + XL² sin ωt minus tan 1 XL/R అవుతుంది. ఇది రిలేషన్. ఏ విధంగా చేయాలమ్మా, మీకు ప్రొసీజర్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే మీకు గుర్తుండాలి, ఏం చేయాలి అనేది గుర్తుంటే చాలు, ఆటోమేటిక్గా వచ్చింది. ఫస్ట్ ఏం చేయాలి, మనం తీసుకున్నటువంటి సర్క్యూట్లో నెట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ నెట్ ఈఎంఎఫ్ ఎంతో చూసుకోవాలి. నెట్ ఈఎంఎఫ్ ఏం చేయాలి, ఓమ్స్ లా ప్రకారం ఐఆర్కి సమానం చేయాలి. ఐఆర్కి సమానం చేసి జనరల్ ఈక్వేషన్ ఒకటి తీసుకొని దాన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. అప్పుడు బోత్ సైడ్స్ సైన్ టర్మ్స్ని కాస్ టర్మ్స్ని ఈక్వల్ చేస్తే అప్పుడు రెండు ఈక్వేషన్లు వస్తాయి. ఆ రెండు ఈక్వేషన్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తేనేమో I0 వస్తుంది, డివైడ్ చేస్తేనేమో 5 వస్తుంది. ఇంతవరకు మనకి LR సర్క్యూట్. అయితే ఈ LR సర్క్యూట్లో మనం కనుక్కునేది ఈ రెండే. I0 = E0/√R² + L², tan 5 = XL/R. ఇప్పుడు ఈ రెండింటిని మనం వెక్టార్ డయాగ్రామ్ ద్వారా కూడా ప్రూవ్ చేయాలి. ఇది మ్యాథమెటికల్ థియరీ, అంటే మ్యాథమెటికల్గా మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది. ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా ఏంటది, వెక్టార్ మెథడ్. వెక్టార్ మెథడ్ ద్వారా మనం ఏ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అనేది కనుక్కోవాలి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా రాయొచ్చమ్మా, ఏంటిదంటే అది ఇంపిడెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఇంపిడెన్స్ అంటాం. ఇంపిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది సర్క్యూట్. కేవలం రెసిస్టర్ మాత్రమే ఉన్నప్పుడు వచ్చేటువంటి రెసిస్టెన్స్ని R కింద తీసుకున్నాం. ఓన్లీ ఇండక్టర్ మాత్రమే ఉన్నప్పుడు వచ్చేటువంటి రెసిస్టెన్స్ని ఏమనుకున్నాం, ఇండక్టివ్ రియాక్టెన్స్ అనుకున్నాం. ఓన్లీ కెపాసిటర్ మాత్రమే ఉన్నప్పుడు ఇండక్టివ్ కెపాసిటెన్స్ అన్నాం. అర్థమవుతుందో చెప్పేది, L మాత్రమే ఉంటే వచ్చేటువంటి రెసిస్టెన్స్ ఇండక్టివ్ రియాక్టెన్స్, C మాత్రమే ఉంటే వచ్చేటువంటి రెసిస్టెన్స్ ఇండక్టివ్ కెపాసిటెన్స్. ఒకవేళ ఈ ఒకటొకటి కాకుండా మోర్ దాన్ 1 ఉంటే, అంటే రెండు ఉన్నప్పుడు వచ్చేటప్పుడు రెసిస్టెన్స్ ఏమంటాం, ఇంపిడెన్స్ అంటాం. ఏమని పిలుస్తారు, ఇంపిడెన్స్. ఇంపిడెన్స్ Z = ఇంపిడెన్స్ Z = కనబడుతుందా ఇది, ఇంపిడెన్స్ Z = I0
మనకి V ఈక్వల్ ఫార్ములా ఏంది ఐఆర్. ఓకే, రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది V బై ఐగా, అంటే పొటెన్షియల్ బై కరెంట్. ఇక్కడ కూడా అంతే. ఇంపిడెన్స్ Z అంటే ఏం రాయాలి E0 బై I0 అని రాసుకోవాలి. E0 బై I0 ఏం చేస్తే ఎంత వస్తుంది, ఈ I0 అటు తీసుకెళ్తే E0 బై I0 ఎంత వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్ అవుతుంది. ఇవ్వనమ్మా R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్. ఇక్కడ మీకు కనపడకపోతే ఇక్కడ రాస్తాను చూడండి. ఇంపిడెన్స్ Z ఈక్వల్ టు E0 బై I0. ఈ ఈక్వేషన్లో మనకి I0 ఈజ్ ఈక్వల్ E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్ అని వచ్చింది. ఈ I0 అటు తీసుకెళ్ళినట్లయితే ఏం మిగులుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ XL స్క్వేర్ మిగులుతుంది. దేనికి ఫార్ములా ఇది ఇండక్టివ్ ఇంపిడెన్స్కి ఫార్ములా. ఇంపిడెన్స్ అంటే ఏంటి నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఇన్ ది సర్క్యూట్. సర్క్యూట్లో వచ్చినటువంటి రెసిస్టెన్స్ని మనం ఏమంటాం ఇంపిడెన్స్ అంటాం. అయితే ఇప్పటివరకు రెసిస్టెన్స్ అంటే కేవలం రెసిస్టర్ వల్ల మాత్రమే వస్తుందని తెలుస్తుంది మీకు. కానీ రెసిస్టెన్స్ అనేది కేవలం రెసిస్టర్ వల్ల మాత్రమే రాదు. రెసిస్టెన్స్ అనేది అపోజిషన్, కరెంటుని వ్యతిరేకించడం. ఇండక్టర్ కొంతవరకు వ్యతిరేకిస్తుంది, కెపాసిటర్ కొంతవరకు వ్యతిరేకిస్తుంది. వాటిని ఏమని పిలుస్తారు ఇంపిడెన్స్ అంటాం. అంటే మనం ఈ సర్క్యూట్లో మొత్తం ఎన్ని కనుక్కున్నాం 3 కనుక్కున్నాం. ఫస్ట్ది I0 మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్. నెక్స్ట్ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది కరెంటు వోల్టేజ్. మూడవది ఇంపిడెన్స్ Z. ఈ 3. ఓకే, ఈ మూడింటిని మనం ఏం చేయాలి ఇప్పుడు వెక్టార్ డయాగ్రామ్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సరే, ఆ వెక్టార్ డయాగ్రామ్ని ఏ విధంగా గీయాలి ఏంటి అనేది చూద్దాం. దాని ద్వారా ఆ 3 వాల్యూస్ రాయాలి. ఆ 3 వాల్యూస్ నేను రఫ్ చేయట్లేదు, మిగిలినది రఫ్ చేస్తున్నాను. ఆ 3 వాల్యూస్ మాత్రం అలానే ఉంచుతా. ఎందుకని ఆ వాల్యూస్ రావాలి, ఏ విధంగా వస్తే చూద్దాం. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. L R ఇందాక చెప్పుకున్నాం. ఇందాక నేను బోర్డు మీద కూడా లాస్ట్ క్లాస్లో బోర్డు మీద రాశాను, ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా అని. ఇండక్టర్ దగ్గర వోల్టేజ్కి పొటెన్షియల్కి నథింగ్ బట్ పొటెన్షియల్కి కరెంట్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత 90 డిగ్రీస్. ఇండక్టర్లో వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఎంత 90 డిగ్రీస్. ఏది ముందుంటుంది ఏది వెనకుంటుంది? కరెంట్ అనేది వెనకుంటుంది, వోల్టేజ్ అనేది ముందుంటుంది. ఇదిగోండి, ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని EL అని అనుకున్నా. ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని ఎంత అనుకున్నాను EL. ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని ఏమనుకున్నాం EL అనుకున్నాను. ఇదిగోండి EL. ఈ EL ముందుంటుంది, కరెంట్ అనేది వెనకుంటుంది. అంటే EL ఈజ్ లీడ్స్ ది కరెంట్ బై 90. అంతేనా? కరెంట్ని వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్ అనేది 90 డిగ్రీస్ లీడ్ చేస్తుంది. అంటే EL అనేది 90 డిగ్రీస్ ముందు ఉండదు. ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ R అన్న. R అంటే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్లో వోల్టేజ్ని ER అనుకుంటున్నా. ER అంటే ఏంటి? వోల్టేజ్ అక్రాస్ ది రెసిస్టర్. రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ER. రెసిస్టర్లో కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. కాబట్టి ER అనేది ఎటైతే ఉందో I కూడా అటువైపే ఉంటుంది. అంటే EL I ఈ విధంగా గీయచ్చు, ER I ఈ విధంగా గీయచ్చు. ఓకే, నెక్స్ట్ EL అంటే ఎంత, అదేవిధంగా ER అంటే ఎంత, ఏ విధంగా రాయాలి? ఓమ్స్ లా ప్రకారం రాయాలి. ఓమ్స్ లా V ఈక్వల్ ఫార్ములా ఏంటి? IR కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇక్కడ EL అంటున్నాం అంటే ఏంటి అర్థం? వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్. ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్. ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ అంటే ఏం రాయాలి? ఇండక్టర్లో వెళ్ళేటువంటి కరెంటు ఇంటూ ఇండక్టర్ వల్ల వచ్చేటువంటి రెసిస్టెన్స్. అర్థమవుతుందమ్మా చెప్పేది? వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. కాబట్టి V అంటే వోల్టేజ్ EL అని రాశాను. అంటే ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజు. నెక్స్ట్ I అంటే ఏం రాయాలి? కరెంట్. ఎక్కడ ఉన్నటువంటి కరెంట్ రాయాలి? ఇండక్టర్లో ఉన్నటువంటి కరెంట్ రాయాలి. ఇండక్టర్లో ఉన్నటువంటి కరెంట్ని నేను I అని అనుకుంటున్నాను. అదేవిధంగా R అంటే ఏంటి? రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది దేని వల్ల వచ్చినటువంటిది అయి ఉండాలి? ఇండక్టర్ వల్ల వచ్చినటువంటి రెసిస్టెన్స్ అయి ఉండాలి. కాబట్టి XL అని రాసుకుంటున్నా, ఇండక్టివ్ రియాక్టెన్స్. అదేవిధంగా రెసిస్టర్ కూడా రాసామనుకోండి, ER ఈజ్ ఈక్వల్ ఏమని రాస్తాం? I ఇంటూ R అని రాస్తాం. ఓకే, EL ఈజ్ ఈక్వల్ టు IXL, ER ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R. ఓకే, ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ ఈ రెండింటినీ కలిపి గీసుకుందాం. ఫస్ట్ ఇది చూడండి, ఈ డైరెక్షన్లో కరెంట్ అనేది ఉందనుకుందాం. మనకు తెలియదు అది కరెంట్ ఆ డైరెక్షన్లో ఉంది అని అనుకుంటున్నాను. ఉంది అని అనుకున్నట్లయితే
ఫస్ట్ ఇండక్టర్ తీసుకుందాం. ఇండక్టర్లో కరెంట్ అనేది ముందుంటుందా, వోల్టేజ్ ముందుంటుందా? వోల్టేజ్ అనేది ముందుంటుంది. ఎంత ముందుంటుంది? 90 డిగ్రీస్ ముందు ఉంటుంది. కాబట్టి కరెంట్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి వోల్టేజ్ అనేది వై డైరెక్షన్లో ఉంటుంది, ఈఎల్. ఓకే, నెక్స్ట్ రెసిస్టర్ ఉంది. రెసిస్టర్లో వోల్టేజ్ అనేది ఎటు ఉంటుంది? కరెంట్ ఏ డైరెక్షన్లో ఉంటే వోల్టేజ్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఈఆర్. ఓకే, ఈఎల్ ఇది, ఈఆర్ ఇది. ఈ రెండింటినీ కలిపితేనేగా మనకి ఈ వచ్చేది. ఈ రెండింటినీ కలిపే కదా మనం ఈ అప్లై చేసింది. అంటే ఈఎల్ అనేది ఒక వెక్టారు, ఈఆర్ అనేది ఒక వెక్టార్ అనుకున్నట్లయితే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ ఏం తెలియజేస్తుంది? మనకి ఈని తెలియజేస్తుంది. ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ దేని ద్వారా కనుక్కోవచ్చు మనం? వెక్టార్ లాస్. ఈ విధంగా ఇది ఈ. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఎంత ఆపోజిట్? ఈఎల్ కదా. ఈ చూడటానికి ఎలా ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం రాసుకోవచ్చు? హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తున్నాను? ఈఎల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్ అని రాశాను. ఈ అంటే ఏంటి? ఈ అంటే ఏంటమ్మా? టోటల్ పొటెన్షియల్ ఇన్ ది సర్క్యూట్. సర్క్యూట్లో మనం ఇచ్చినటువంటి మొత్తం పొటెన్షియల్. ఓమ్స్ లా ప్రకారం దానికి ఏం రాయొచ్చు? ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్. ఓకే, టోటల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ రాయాలి. సర్క్యూట్లో ఉన్నటువంటి కరెంట్ని ఐ అనుకున్నాను, మొత్తం వల్ల వచ్చేటువంటి రెసిస్టెన్స్ని జెడ్ అనుకున్నాం. ఈ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ జెడ్. ఆ వాల్యూని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది? ఐ ఇంటూ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈఎల్ స్క్వేర్ అన్నాం. ఈఎల్ స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు? ఐ స్క్వేర్ ఎక్స్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అవుతుంది. ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది? ఐ స్క్వేర్ కామన్ ఉంది. ఐ స్క్వేర్ బయటికి తీసుకొస్తే ఏమవుతుంది? ఐ అవుతుంది. అప్పుడు ఐ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఆర్ ఐ క్యాన్సిల్ అయితే జెడ్ ఈజ్ కూడా ఎంత అయింది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఒకటి వచ్చింది, జెడ్ వచ్చింది. ఇంక ఇదే విధంగా ఏం కావాలి? 5 కావాలి. 5 అంటే ఏంటి? 5 అంటే ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది పొటెన్షియల్ అండ్ కరెంట్. కరెంట్కి పొటెన్షియల్కి మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్. కరెంట్ ఎటుంది? ఎక్స్ డైరెక్షన్లో ఉంది. నెట్ పొటెన్షియల్ ఎటుంది? ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఉంది. ఈ రెండు మధ్య యాంగిల్ ఎంత? 5. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? tan phi ఈజ్ ఈక్వల్ టు, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత? ఈఎల్. అడ్జసెంట్ ఎంత? ఈఆర్. కాబట్టి tan phi ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఈఎల్ బై ఈఆర్ అవుతుంది. ఈఎల్ ఎంత? ఐ ఇంటూ ఎక్స్ఎల్. ఈఆర్ ఎంత? ఐ ఇంటూ ఆర్. అప్పుడు tan phi ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఎక్స్ఎల్ బై ఐ ఇంటూ ఆర్. ఐ క్యాన్సిల్ అయితే tan phi ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఎక్స్ఎల్ బై ఆర్ అవుతుంది. tan phi ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా? ఎక్స్ఎల్ బై ఆర్ అవుతుంది. ఓకే, రెండు వచ్చినాయి కదా. ఇదిగోండి జెడ్ ఇంపిడెన్స్ వచ్చింది, అదేవిధంగా tan phi రెండు కూడా వచ్చినాయి మనకి ఇక్కడ. మరి ఇంకా I0 కావాలి. I0 కావాలంటే ఏ విధంగా రాసుకోవచ్చు మనము? దీన్ని E0 అనుకున్నాం అనుకోండి. E0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈఎల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్ అనుకోండి. రాద్దాను, ఇక్కడ రాస్తాను. ఒకవేళ దీన్ని మనం E0 అనుకున్నట్లయితే, అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది పొటెన్షియల్ అనుకున్నట్లయితే E0 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈఎల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్ ప్లస్లో ఐఎక్స్ఎల్ స్క్వేర్ ఐ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అని రాశాను. మనకి మ్యాక్సిమం కావాలి కాబట్టి I0 స్క్వేర్ ఎక్స్ఎల్ స్క్వేర్ ప్లస్ I0 స్క్వేర్ ఆర్ స్క్వేర్ అని రాస్తే, ఈ రెండింటిలో I0 స్క్వేర్ కామన్ అంటే I0 బయటకు వస్తుంది. అప్పుడు ఎక్స్ఎల్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ మిగులుతుంది. అప్పుడు I0 ఈజ్ ఈక్వల్ ఏమైంది? E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఏంటిది? కరెంట్కి, మ్యాక్సిమం కరెంట్కి మ్యాక్సిమం వోల్టేజ్కి మధ్య రిలేషన్ ఇక్కడ వచ్చింది. అదే I0 ఈజ్ ఈక్వల్ E0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇది మొత్తం దేని ద్వారా చేసాం? అది మొత్తం చేసాం. ఇదంతా చేయాలంటే ఏం చేయాలి? మ్యాథమెటికల్ డెరివేషన్ చేసి మొత్తం చేసుకుంటూ వచ్చి ఈ 3 వచ్చినాయి. కానీ ఇది మొత్తం ఏం చేసాం? కేవలం ఈ డయాగ్రామ్ ద్వారా, ఒక్క ఫేజార్ డయాగ్రామ్ ద్వారా మాత్రమే వీటిని మనం గీసుకోవచ్చు. ఓకే, ఎలా తీసానో అర్థమైంది కదా అమ్మ. ఇది మొత్తం మీకు అర్థం కావాలి అంటే ఎలా వచ్చిందో నేను లాస్ట్ క్లాస్లో బోర్డు మీద రాసిన పాయింట్స్ మీకు గుర్తుండాలి. ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వోల్టేజ్ దగ్గర కరెంట్ అనేది వోల్టేజ్ కంటే ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ అనేది కరెంట్ కంటే 90 డిగ్రీల ముందు ఉంటుంది. కాబట్టి ఇదిగోండి, కరెంట్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఉన్నట్టయితే ఇండక్టర్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ 90 డిగ్రీస్ ముందు ఉంది. ఓకే, నెక్స్ట్ రెసిస్టర్ తీసుకున్నట్లయితే రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ అనేది ఏ డైరెక్షన్లో అయితే ఉందో కరెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. నథింగ్ బట్ సేమ్ ఫేజ్లో ఉంటాయి. I8 అయితే ఉందో ఈఆర్ కూడా అటే గీసాను. ఈ సర్క్యూట్లో ఈ రెండే ఉన్నాయి, ఎల్ ఆర్. అంటే ఈ ఈఎల్ని ఈఆర్ని కూడితే మనకేం రావాలి? టోటల్ పొటెన్షియల్ రావాలి. కాబట్టి టోటల్ పొటెన్షియల్ని ఈ అనుకున్నా వెక్టార్ డయాగ్రామ్స్, నథింగ్ బట్ ప్యారలోగ్రామ్ లా ప్రకారం ఈ వస్తుంది. ఇప్పుడు ఈ అనేది ఎలా ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ లాగా ఉంది.
హైపోటెన్యూస్ కావాలంటే ఏం రాయాలి స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈఎల్ స్క్వేర్ ప్లస్ ఈఆర్ స్క్వేర్ అని రాశాను. మనకి ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా అయింది కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇక్కడ మనం ఇండక్టర్ దగ్గర వోల్టేజ్ రాస్తున్నాను కాబట్టి ఈఎల్ అని రాశాను. తర్వాత ఐ అనాలి. ఐ అంటే కరెంటు, ఇండక్టర్లో ఉన్నటువంటి కరెంటుని నేను ఐ కింద తీసుకున్నా. నెక్స్ట్ ఆర్ అంటే రెసిస్టెన్స్, ఇండక్టర్ వల్ల వచ్చేటువంటి రెసిస్టెన్స్ని ఎక్స్ఎల్తో ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఈఆర్ ఈజ్ ఈక్వల్ ఐఆర్ అంటే రెసిస్టర్ దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఈఆర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. ఇది మీకు ఈజీగా అర్థమైంది, ఇది ఒక్కటే కన్ఫ్యూజన్. నెక్స్ట్ అదేవిధంగా ఈ టోటల్ సర్క్యూట్లో ఉండేటువంటి పొటెన్షియల్ ఏమనుకున్నా ఈ అనుకున్నా కాబట్టి టోటల్ పొటెన్షియల్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి టోటల్ కరెంట్ ఇంటూ టోటల్ రెసిస్టెన్స్. టోటల్ కరెంట్ ఎంత ఐ, టోటల్ రెసిస్టెన్స్ మనం ఏమని పిలుస్తాం ఇంపిడెన్స్ అని పిలుస్తాం జెడ్, కాబట్టి ఐ ఇంటూ జెడ్ అవుతుంది. ఓకే, ఈ మూడు వాల్యూస్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఫేజ్ డిఫరెన్స్ అనేది ఎక్కడ తీసుకుంటాం మనం కరెంట్కి వోల్టేజ్కి మధ్యలో తీసుకుంటాం. కరెంట్ ఐ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, వోల్టేజ్ ఈ అనేది ఈ డైరెక్షన్లో ఉంది, రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ అప్పుడు tan φ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఆపోజిట్ బై అడ్జసెంట్ కాబట్టి ఈఎల్ బై ఈఆర్ అని రాసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ఎల్ బై ఆర్ అనేది వస్తుంది. ఇది tan φ వాల్యూ. ఒకవేళ మనకి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది కరెంట్ రావాలనుకోండి ఈ ఈక్వేషన్లో ఏం చేయాలి అంటే కేవలం మ్యాక్సిమం వాల్యూస్ని మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ ఈ ప్లస్ పైన రాయాలి ఈ నాట్ అని రాస్తాం. ఈఎల్ స్క్వేర్ అంటే ఐఎక్స్ఎల్ స్క్వేర్, ఐఎక్స్ఎల్ఏ దానే మార్చలేదు కాకపోతే ఐ ప్లస్ పైన రాస్తున్నాం మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఐ నాట్ అని రాస్తున్నా. అదేవిధంగా ఈఆర్లో ఐఆర్ అని ఉంది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ఐ నాట్ ఆర్ అని రాస్తున్నాను. రాస్తే ఏమొస్తుంది ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇంతవరకు మీకు ఎల్ఆర్ సర్క్యూట్ని మ్యాథమెటికల్ థియరీ ప్రకారం కనుక్కోవాలి. అదేవిధంగా వెక్టార్ డయాగ్రామ్స్ ప్రకారం, దీన్ని ఫేజార్ డయాగ్రామ్స్ అంటారు. ఇవి షార్ట్కి అడిగే అవకాశం ఉంటుంది, ఇందాకటిది ఎస్ఏకి అడిగే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి రెండు కలిపి ఎస్ఏకి అడగచ్చు, ఏ విధంగా అడగచ్చు. ఇంతవరకు ఎల్ఆర్ సర్క్యూట్. నెక్స్ట్ క్లాస్లో సిఆర్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకుందాం.